అభిమానం పెరిగిందన్నాం కాబట్టి చిరంజీవి క్రేజ్ చిరంజీవి వెంకటేష్ క్రేజ్ వెంకటేష్ క్రేజ్ కానీ ఇద్దరు సమానంగా చూపెట్టడంలో ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. అనిల్ రావుపూడి గారు సమానంగా బ్యాలెన్స్ చేశారు. సాంగ్స్ అంటావా బాగా ప్రతి ఒక్క సాంగ్ ప్రెస్ అయింది. కామెడీ కూడా బాగుంది. సగం సినిమా చూడడానికి చిరంజీవి కోసం వెళ్ళాలి. టికెట్ పెట్టిన దానికి చిరంజీవి గ్లామర్ చిరంజీవి యాక్షన్ బాగుంది. ఒకరి సాంగ్ ఒకరు చేసిన మీకు ఎలా అనిపిస్తుంది? ప్యారడీలు ఏమైనా అనిపిస్తుంది? అవునవును. అందుకని ఇప్పుడు ఆ సాంగ్కి వెంకటేష్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు రామ జన్మకు చిరంజీవి చేస్తే ఎలా ఉందో చూసాం. ఆ సినిమాకు అదే పాటకు వెంకటేష్ ఇస్తే ఎలా ఉంది అని మనం కూడా ఒకసారి చూసుకోగలిగాం. బాగుంది, మంచిగా ఉంది. మూడవ సంక్రాంతి ఉన్నారు మనశంకర్ ప్రసాద్ బాగా ఆడుతుంది. అది కూడా అడ్వర్టైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కలెక్షన్ కూడా వస్తాయి. ఇంకా ఇప్పటికే ఆన్లైన్లో చాలా మంది టికెట్ బుక్ చేసుకుంటారు. రేపు సంక్రాంతి నాకు తెలిసి ఇంకా హౌస్ఫుల్ అవ్వచ్చు. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ బాగుంది. పిక్చరైజేషన్ ఎలా? న్యాయపరంగా ఆయన చేశాడు. కానీ కామెడీ ఇంకా కొంచెం పెట్టింటే బాగుందేమో. ఇంకా కామెడీ పెంచితే బాగుంది. ఎందుకంటే F2 ఎలా ఉంది, నాన్ స్టాప్ కామెడీ ఉంది. ఇంకా కొంచెం కామెడీ లెవెల్ తగ్గింది. ఎందుకంటే ఇంకా కొంచెం చిరంజీవి ఇంకా వాడుకోవచ్చు. ఇంకా ఎందుకంటే అవకాశం ఇచ్చాడు కాబట్టి సాంగ్స్ పరంగా ప్లస్ అయింది. కామెడీ ఇంకా కొంచెం లెవెల్ పెరిగితే బాగుంటుంది. కథ కూడా ఆయన సినిమాలో పబ్లిక్ అంటున్నారు. అంటే అట్లా కాదండి. చిరంజీవి గారిని ఒకటి చిరంజీవి గారిని మొన్నటిదాకా సినిమాలు ఫ్లాప్ అయింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయింది. అయితే ఆయన మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ మెగాస్టార్ అని ఒక రౌండ్లో చూపెట్టి పాత సినిమాలు కొంచెం కాన్సెప్ట్ చేశాడు. ఈ సాంగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చిరంజీవి గుర్తు చేసుకోవడానికి. అభివృద్ధి చిరంజీవి అప్పట్లో చూడాలని ఈ సినిమాలో ఈ సినిమా అంత పాపులర్ సాంగ్ కదా చిరంజీవి గుర్తు చేసుకోవడానికి ఒక ట్రయల్ వేసాడు అంతే. ఇక చిరంజీవి అంట గ్లామర్ పరంగా ఎంత బాగుంది. అనిల్ రావుపూడి గెలిచినట్టు గెలిచినట్టు ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. మరో రాజమౌళి అనుకోవచ్చు. అంత రాజమౌళి కంపేర్ రాజమౌళి ఆయన క్రియేటివిటీ ఎక్కడ అప్కమింగ్ చాలా మంది 12 సినిమాలు రాజమౌళి చేస్తే 12 పాస్ అయ్యాడు. 9 సినిమాలు చేస్తే 9 పాస్ అయ్యాడు. బయట టాప్ నడుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏమంటారు? కరెక్ట్. కానీ ఆయన క్రియేటివిటీ అనేది రాదు. ఆ కామెడీ అనిల్ రావుపూడి కామెడీ రాజమౌళికి రాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకి. ఆయన వేసే సెట్లు వేరేడు. ఆ భారీ సెట్లు వేరేడు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది సెట్. కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ ఈయన కూడా అనిల్ రావుపూడి కూడా అతి తక్కువ కాలంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకోవడం అయితే మాకు కూడా ఇప్పుడు ముగ్గురు బాలకృష్ణతో చేసిండు, వెంకటేశ్వర చేసిండు, చిరంజీవితో చేసిండు. చివరిగా నాగార్జున పెండింగ్ ఉండు, ఆయనతో చేసి కూడా బాగుంటుందని మీరేమంటారు? ఓవరాల్గా అనిల్ రావుపూడి గారు చెప్పిన మాటలు ఏంటంటే ఆయనకు చిరంజీవితో డైరెక్షన్ చేయాలని ఒక కళ. ఫస్ట్ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాబాయ్ గారు తమ్ముడు సినిమా తీశారు. వాళ్ళ బాబాయ్ తమ్ముడు సినిమా తీసే బుజ్జి అంటారు అతను. అయితే తమ్ముడు తీసే సినిమా అప్పటి నుంచి ఆయనతో చెప్పాడంట, నేను చిరంజీవితో సినిమా తీయాలంటే నాకు కళ అన్న. కథ అయిపోయి ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత నాగార్జునతో ఆటోమేటిక్గా అప్డేట్ అయితేనే ఉంటుంది. ఇంకా నాగార్జునతో వస్తారు, తర్వాత ఇంకొకరితో కూడా వస్తారు. వాళ్ళు బాలకృష్ణతో అటెండ్ పెట్టారు, వెంకటేశ్వర నాగార్జున డెఫినెట్లీ